ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకు టుడే ఓపెనింగ్ వచ్చేసి అయితే మనకు పర్మనెంట్గా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి కంపెనీ, అందరికీ తెలిసిన కంపెనీ. అమెజాన్ నుంచి అయితే మనకు న్యూ రోల్కి అయితే మనకు హైరింగ్ అయితే చేస్తున్నారు. ఈ రోల్ వచ్చేసి అయితే మనకు కొత్త రోల్ ఇది. దీంట్లో అయితే వీడియోలో అయితే స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు చూసి ఈ వీడియోని అయితే అప్లై అనేది చేసుకోండి. అప్లై ప్రాసెస్ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూపిస్తాను. సో వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్కి వచ్చేసి అయితే వీళ్ళకు అసోసియేట్ రోల్కి అయితే వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మనకు రీటైల్ ప్రాసెస్కి సంబంధించి అమెజాన్కి సంబంధించి అయితే వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. రీటైల్ ప్రాసెస్ అంటే అమెజాన్కి సంబంధించి ప్రైజెస్ విషయంలో, కాస్ట్ విషయంలో అయితే చేంజెస్ అయితే ఉంటాయి. ఫెస్టివల్ ఆఫర్ అని చెప్పేసి, మన దివాళీ ఆఫర్, సంక్రాంతి ఆఫర్ అని చెప్పేసి అయితే ప్రైజెస్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ ప్రైజెస్ని అనేది మీరు కరెక్ట్ వేలో అయితే మీరు ప్రాపర్ వేలో ఒక ప్రైజెస్ని మీరైతే సెట్ చేయవలసి ఉంటుంది. ఇది మీరు చేయవలసిన వర్క్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి అయితే మీరు వర్క్ చేయడానికి ల్యాప్టాప్ అయితే మీ ఇంటికి అయితే వాళ్ళైతే సెండ్ చేస్తారు. ల్యాప్టాప్ కిట్ అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా మీకైతే అమెజాన్ నుంచి అయితే వస్తుంది. అమెజాన్ అంటేనే ఇది గవర్నమెంట్ జాబ్తో సమానం అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. పర్మనెంట్గా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేసుకోవచ్చు అమెజాన్ నుంచి. అమెజాన్ కిట్ కూడా పంపిస్తారు. సో ఇక్కడ మనకు చూసుకునే ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే అసోసియేట్ రీటైల్ ప్రాసెస్ సిఎంటీ వర్చువల్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు జాబ్ టైటిల్ చూసుకోవచ్చు, ప్రాసెస్ అసోసియేట్ అని చెప్పేసి అయితే రీటైల్ ప్రాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా వాళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఈ పర్టికులర్ రోల్కి వాళ్ళు వచ్చేసి అయితే మనకు ఎనీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. చక్కగా 2015 నుంచి 2023 వరకు కూడా మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ చూసుకున్నట్టయితే మనకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ మ్యాండేటరీ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. 02 వర్కింగ్ మన ఫ్రెషర్ కానీ ఈవెన్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. 02 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. డెమోన్స్ట్రేట్ ఎఫెక్టివ్ అండ్ క్లియర్ ప్రొఫెషనల్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఇంగ్లీష్లో ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. స్ట్రాంగ్ అనాలిటికల్ అబిలిటీ అని ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అండ్ ద జాబ్ ఇన్వాల్వ్స్ ఇంటూ 24/7 ఇంటూ వర్క్లో అయితే మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది. ఈవెన్ మీకు నైట్ షిఫ్ట్లో ఇచ్చినా కూడా మీరు వర్క్ చేసే క్యాపబిలిటీ అయితే మీకు ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. వీక్లీ అయితే మీరు 5 days వర్క్ చేస్తారు, 2 days అయితే వీక్ ఆఫ్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ డ్యూరింగ్ ద ఫస్ట్ 4 months అయితే మీకు ట్రైనింగ్ అండ్ ట్రాన్సిషన్ అయితే ఉంటుంది. నో అన్ప్లూడ్ లీవ్స్ అయితే మీకు ఎటువంటి లీవ్స్ అయితే ఉండవని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ 4 months వరకు మీకు ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఎటువంటి లీవ్స్ అయితే ఉండదు. అండ్ మీకు ల్యాప్టాప్ యూజ్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. అండ్ ఇంటర్నెట్ బ్రౌజర్ గురించి అండ్ విండోస్ గురించి అయితే మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ గురించి, ఎంఎస్ అవుట్లుక్ గురించి అయితే మీకు నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. మీరు అప్లై చేసేటప్పుడు మీరు గ్రాడ్యుయేషన్ కానీ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ మీరు కంప్లీట్ చేసి ఉంటారు కదా, మీరు అప్లై చేసేటప్పుడు మీ రెజ్యూమ్లో వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ మీకు హోమ్ ఎన్విరాన్మెంట్ మీకు నాయిస్ ఫ్రీగా ఉన్న దాంట్లో మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఇక్కడ స్పీడ్ వచ్చేసి 20 MBPS ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. 100 GB అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు ఆల్ టైమ్ ఫోన్ రీఅవైలబుల్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. విల్లింగ్ టు రిలొకేట్ ఇన్ ఓన్లీ ఇట్ షుడ్ బి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిన వాటికి మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మన తెలంగాణ కూడా ఉంది కాబట్టి మన తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ప్రిఫర్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ ఆఫీస్ అయితే మీకు వచ్చి ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకు అవుటర్ చార్టింగ్ గురించి కానీ, ట్రెండ్స్ గురించి కానీ, యావరేజ్ గురించి కానీ, స్టాటిస్టికల్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకు దీన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ అప్లికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకు నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇలా అమెజాన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ మనకు హౌ డిడ్ యూ ఫౌండ్ దిస్ అని వస్తుంది. మీరు సోషల్ మీడియా అని పెట్టుకోవచ్చు, ఆన్ ద జాబ్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు గూగుల్ అని పెట్టుకోండి అడ్వర్టైజ్మెంట్ నుంచి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీ జెండర్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ మీ సిటిజన్ సెలెక్ట్ చేసేసుకోండి, ఇండియా అని చెప్పేసి. ఇక్కడ మీకు డిజబిలిటీ ఉంటే ఉందని చెప్పండి, లేదంటే నో ఐ డోంట్ హ్యావ్ డిజబిలిటీ అని పెట్టండి. ఇక్కడ మీ అడ్రస్ అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ మీ ప్రజెంట్ మీరు ఉన్న సిటీ అయితే మెన్షన్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ మీ కరెంట్ స్టేట్, మీ పిన్ కోడ్ అండ్ ఇక్కడ మీకు హైయెస్ట్ డిగ్రీ అని అడుగుతుంది. ఎడ్యుకేషన్ సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ ఎడ్యుకేషన్ టైప్ ఏంటి, మీరు ఏ విభాగంలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు
అదైతే కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉందో ఇక్కడ పెట్టండి, లేదంటే 0 అని చెప్పి మెన్షన్ చేయండి. ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ అని అడుగుతుంది. వర్క్ చేస్తే ప్రీవియస్గా మీరు ఏమైనా వర్క్ చేస్తే ఎస్ అని చెప్పి పెట్టండి, లేదంటే నో అని చెప్పి మెన్షన్ చేయండి. ఇక్కడ నోటీస్ పీరియడ్ అన్న కాడ ఇమీడియట్లీ జాయిన్ ఇమీడియట్లీ అని పెట్టండి. ఇక్కడ మనకు కరెంట్ ఎంప్లాయర్ అండ్ లాస్ట్ ఎంప్లాయర్ అని అడుగుతుంది, ఎన్ని అని చెప్పి మెన్షన్ చేయండి. కరెంట్ మంత్లీ శాలరీ, ఒకవేళ మీకు మంత్లీ శాలరీ ఏమైనా వస్తే పెట్టండి, లేదంటే 0 అని చెప్పి మెన్షన్ చేయండి. ఇక్కడ డూ యూ హ్యావ్ యాక్టివ్ బ్యాక్లాగ్స్ అని అడుగుతుంది, నో అని చెప్పి మెన్షన్ చేయండి. ఆర్ యూ విల్లింగ్ టు ఓవర్ టైమ్ అంటే ఎస్ అని చెప్పి మెన్షన్ చేయండి. ఇది కూడా ఇక్కడ ఎస్ అని చెప్పి మెన్షన్ చేసేసుకోండి. ఇక్కడ రీలోకేట్ అని అడుగుతుంది, ఎస్ అని చెప్పి మెన్షన్ చేసేసుకోండి. ఇక్కడ ఎస్ అని చెప్పి మెన్షన్ చేసుకుని ఎంఎస్ నాలెడ్జ్ దాని గురించి మీకు ఏమైనా నాలెడ్జ్ ఉందా అని అడుగుతుంది, ఎస్ అని చెప్పండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబరు, ఇక్కడ ఈ ఆధార్ కార్డు, అండ్ ఇక్కడ మీరు ప్రీవియస్గా మీరు అమెజాన్లో వర్క్ చేశారా ఎంప్లాయ్ అని అడుగుతుంది, నో అని చెప్పి మెన్షన్ చేయండి. ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అని అడుగుతుంది, నో అని చెప్పి మెన్షన్ చేయండి. ఇక్కడ మీ CV అండ్ ఇక్కడ మీ లైవ్ ఫోటో అండ్ ఇక్కడ మీ చెక్ బాక్స్ అయితే క్లిక్ చేసేసుకొని ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఎమ్మటే మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు కొట్టినట్టయితే మీకు ఎమ్మటే అసెస్మెంట్ లింక్ అయితే వస్తుంది. అసెస్మెంట్ లింక్ వచ్చిన వాళ్ళు కింద కామెంట్ చేయండి వచ్చిందని చెప్పేసి. ఇది న్యూ రోల్ కాబట్టి హైరింగ్ అయితే ఎక్కువగానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. వీడియోని అయితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.